అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విద్యా ప్రయోగం గురించి మాట్లాడుకుందాం. అదే ఈ బ్రిడ్జ్ కోర్స్. విద్యార్థుల మీద ఉండే ఆ అధిక ఒత్తిడిని తగ్గించడానికి దీన్ని తీసుకొచ్చారు. అసలు ఈ పరీక్షల కోసం బట్టీ పట్టే పద్ధతిని ఎలా మార్చాలి? ఇది విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య కదా. కేవలం ఎగ్జామ్స్ కోసం చదివి ఆ తర్వాత అంతా మర్చిపోయే ఈ పద్ధతిని బ్రేక్ చేయడానికి ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. రైట్, అసలీ సమస్య ఎక్కడ మొదలవుతుంది? కొంచెం లోతుగా చూద్దాం. ముఖ్యంగా ఒక అకాడమిక్ ఇయర్ నుంచి ఇంకో అకాడమిక్ ఇయర్కి మారేటప్పుడు స్టూడెంట్స్ ఎలాంటి ప్రెషర్ ఫేస్ చేస్తారో ఆ సవాళ్లేంటో ముందు అర్థం చేసుకుందాం. దీన్నే అకాడమిక్ గ్యాప్ అంటారు. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ కొత్త క్లాసులు మొదలయ్యే వరకు చాలా గ్యాప్ వస్తుంది కదా. ఈ టైంలో స్టూడెంట్స్ చదువుకు దూరంగా ఉండటం వల్ల అంతకుముందు నేర్చుకున్నవి మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో దీనికేదో ఒక సొల్యూషన్ కావాలి. సరిగ్గా ఇక్కడే ఒక కొత్త ఆలోచన ముందుకొచ్చింది. నిజంగా ఇది ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశముంది. విద్యా విధానంలోనే ఒక పెద్ద మార్పు తీసుకురాగలదని అందరూ అనుకుంటున్నారు. అదే ఈ బ్రిడ్జ్ కోర్స్. దీని కాన్సెప్ట్ చాలా సింపుల్. 9th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన నెక్స్ట్ డేనే 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేయడం. మనం సాధారణంగా చూసే స్కూల్ క్యాలెండర్కు ఇది పూర్తిగా డిఫరెంట్ కదా. ఒకసారి ఈ షెడ్యూల్ చూడండి, ఎంత ఫాస్ట్గా ఉందో. మార్చి 12న 9వ తరగతి పరీక్షలు పూర్తయితే మార్చి 13న అంటే ఒక్కరోజు గ్యాప్ కూడా లేకుండా 10వ తరగతి సిలబస్ మొదలవుతుంది. అంటే లెర్నింగ్లో అస్సలు బ్రేక్ ఉండదనమాట. ఈ కోడ్ చూడండి. ఈ కార్యక్రమం ఎస్ఎస్సీ బోర్డ్ పరీక్షలను ఎదుర్కోబోయే విద్యార్థులకు ఒక గేమ్ చేంజర్ కాగలదు. ఈ ఒక్క వాక్యం చాలు దీనిపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవడానికి. ముఖ్యంగా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ చాలా కీలకం కదా. వాటికి స్టూడెంట్స్ని సిద్ధం చేయడమే దీని మెయిన్ టార్గెట్. సరే, బాగుంది. కాని అసలు ఈ మోడల్ ఎందుకు? దీని వెనుకున్న లక్ష్యాలేంటి? దీన్ని రూపొందించిన వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో ఆ 6 ముఖ్యమైన గోల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 6 లక్ష్యాలు ఏంటంటే: 1. 9th నుంచి 10thకి స్మూత్గా ట్రాన్సిషన్ అవ్వడం. 2. అకాడమిక్స్లో ఎంగేజ్మెంట్ను పెంచడం. 3. ఒక అదనపు నెల టైం దొరకడం. 4. ఎలాంటి ప్రెషర్ లేకుండా సిలబస్ కంప్లీట్ చేయడం. 5. ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో దానిమీద ఫోకస్ చేయడం. ఇంకా 6. బాగా ప్రాక్టీస్ చేయడం. ఇవన్నీ కలిస్తే బోర్డ్ ఎగ్జామ్స్కు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. ఈ ఆరింట్లోకెల్లా బహుశా ఇదే అత్యంత ముఖ్యమైన ప్రయోజనం. అదేంటి అంటే, ఒక పూర్తి నెల అకాడమిక్ ఇయర్ అఫీషియల్గా స్టార్ట్ అవ్వకముందే స్టూడెంట్స్కి చదువుకోవడానికి ఒక అదనపు నెల టైం దొరుకుతుంది. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ కదా. సరే, ఇప్పటిదాకా ఎందుకు అనే విషయం చూశాం. మరి దీన్ని ఎలా అమలు చేస్తారు? ఈ 31 రోజుల కోర్సులో అసలు ఏం జరుగుతుంది? దీని స్ట్రక్చర్, కరిక్యులం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ కోర్సుని చాలా పద్ధతిగా డిజైన్ చేశారు. మొదటి రోజు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి లాంగ్వేజ్ సబ్జెక్టుల గురించి ఓవర్వ్యూ ఇస్తారు. రెండో రోజు మళ్లీ మోటివేషన్ ఇచ్చి నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టుల గురించి వివరిస్తారు. ఆ తర్వాత 3వ రోజు నుంచి 31వ రోజు వరకు 6 సబ్జెక్టుల్లో రోజూ క్లాసులుంటాయి. ఇక చివరిగా నేర్చుకున్నది ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి ప్రతి సబ్జెక్ట్లో ఒక స్లిప్ టెస్ట్ కూడా పెడతారు. ఇక్కడ మనమొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇదేదో పాత సిలబస్ను రివైజ్ చేయడం కాదు. ఇది 10th క్లాస్ సిలబస్లోని ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే ఇది నెక్స్ట్ క్లాస్కి ఒక స్ట్రాటజిక్ హెడ్ స్టార్ట్ అన్నమాట. దీనివల్ల ముఖ్యమైన టాపిక్స్ మీద ముందుగానే పట్టు సాధించే అవకాశం దొరుకుతుంది. మొత్తం 6 కోర్ సబ్జెక్టుల మీద ఫోకస్ ఉంటుందన్నమాట. అవేంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఇంకా సోషల్ స్టడీస్. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు తీసుకుంటే పద్యభాగం, గద్యభాగం, వ్యాకరణం ఇలాంటి బేసిక్ యూనిట్స్ మీద కాన్సంట్రేట్ చేస్తారు. ఇక మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులలో అయితే స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ లాంటి కోర్ కాన్సెప్ట్స్ని ముందుగానే పరిచయం చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే తర్వాత వచ్చే కష్టమైన టాపిక్స్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్లా పనిచేస్తుంది. సరే, ఇదంతా చూశాక ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చేద్దాం. ఈ ప్రయోగం మనం మొత్తం విద్యా సంవత్సరం క్యాలెండర్నే మళ్లీ ఒకసారి ఆలోచించేలా చేస్తుందా? చూద్దాం. సో ఇక్కడ ఈ తేడాను గమనించండి. ఒకవైపు సాంప్రదాయ క్యాలెండర్ అంటే పరీక్షల తర్వాత పెద్ద బ్రేక్, సిలబస్ టెన్షన్, లాస్ట్ మినిట్ ప్రెషర్. మరోవైపు
ఈ బ్రిడ్జ్ కోర్స్ మోడల్ అంటే కంటిన్యూస్ లెర్నింగ్, ప్రిపరేషన్కి ఎక్కువ టైం, ఎలాంటి ప్రెషర్ లేకుండా సిలబస్ పూర్తి చేయడం. తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా. మరి ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇలాంటి అధిక ఒత్తిడి ఉండే పరీక్షల తయారీకి భవిష్యత్తు ఇదేనా? ఈ బ్రిడ్జ్ కోర్స్ కేవలం ఒక చిన్న ప్రయోగమా, లేక ఇది దేశవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్కి నాంది పలుకుతుందా? ఆలోచించాల్సిన విషయమే.